బతుకమ్మ పండుగ సందర్భంగా 19/9/2025 శుక్రవారం నాడు నిజాంపేట రాజీవ్ గృహకల్పలో నల్లమల్లిస్ ఆదర్శ మహిళా చారిటబుల్ ట్రస్ట్ ఫౌండర్ చైర్పర్సన్ శ్రీమతి నల్లమల్లి సామ్రాజ్యలక్ష్మి నిర్వహిస్తున్న 1000 మంది మహిళలకు చీరల పంపిణీ కార్యక్రమం కోసం టోకెన్ల పంపిణీ కార్డ్స్ ను ఈరోజు కుత్బుల్లాపూర్ నియోజకవర్గ నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ బాజ్పల్లి కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో కుత్బుల్లాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కొలన్ హనుమంతరెడ్డి మర్యాదపూర్వకంగా కలిసి వారి చేతుల మీదుగా టోకెన్ల పంపిణీ కార్డ్స్ ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో నిజాంపేట మున్సిపల్ కార్పొరేషన్ అధ్యక్షులు కొలన్ రాజశేఖర్ రెడ్డి, స్రవంతి, పి శశికళ, రాధిక, అనంతలక్ష్మి పాల్గొన్నారు. ట్రస్ట్ ద్వారా బతుకమ్మ చీరల పంపిణీ కార్యక్రమం నిజాంపేటలో పెట్టడం జరిగింది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం బతుకమ్మ చీరలను కానీ పేద ప్రజలకు ఆదుకోవటానికి సన్నబియ్యము, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇల్లులు, 200 యూనిట్ల ఫ్రీ కరెంటు, 10 లక్షల రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్తో పాటు ఫ్రీ బస్సు, 500 గ్యాస్ సిలిండర్, ఇవన్నీ కూడా మహిళలకు ఇవ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీంతో పాటు మహిళా గ్రూప్స్కి, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్కి అందరికీ కూడా 21,000 కోట్ల రూపాయలు వడ్డీ లేని రుణాలు కూడా మహిళలకు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భమున రాష్ట్ర ప్రభుత్వం ఏదైతే పట్టుదలతోని మహిళలకు ఆర్థికంగా ముందుకు వెళ్ళాలి, వీళ్ళందరికీ ఆదుకోవాలని చెప్పి మైనారిటీస్కి కుట్టు మిషన్లు కూడా పంపిణీ చేయడం జరుగుతుంది. సో ఈ నిజాంపేట్ గ్రామ ప్రజలందరికీ కూడా ఇదే గుర్తు చేయడానికి మేము రావడం జరిగింది. వివేక్ వెంకటస్వామి గారు అన్న మా మిత్రుడు, కుర్తుల కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ కొలన్ హనుమంతరెడ్డి గారు, ఈ కార్యక్రమంలో మా చిన్ననాటి మిత్రుడు, మా సొంతూరు లక్ష్మీనారాయణ కూడా, మరి అమరావతి లక్ష్మీనారాయణ గారు రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు, మరి వేదిక మీద ఉన్న లక్ష్మణ గారికి, వేదిక మీద ఉన్న పెద్దలందరికీ పేరు పేరున ముందుగా నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ చక్కటి కార్యక్రమం ఏర్పాటు చేసి ఇంత టైం ఇచ్చి మంత్రి గారు మరి మీ కొరకు వచ్చిందంటేనే మీరు అర్థం చేసుకోండి. అన్న కూడా రోజు ఏదో ఒక రకంగా సహాయ సహకారాలలో ముందుండే వ్యక్తి మా మంత్రి గారు అని తెలియజేసుకుంటూ మరి నాకు ఈ అవకాశం కల్పించిన మీ అందరికీ మరొక్కసారి పేరు పేరు నమస్కారాలు తెలియజేసుకుంటూ సెలవు చేసినాం. తర్వాత కొన్ని కారణాల వల్ల మరి మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్ అవ్వగానే పిలవగానే నేను భారతీయ జనతా పార్టీలో నుంచి మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చినప్పుడు సామ్రాజ్యలక్ష్మి గారికి ఫోన్ చేసిన, మీరు బీజేపీలో ఉన్నారు, వచ్చేయండి అని. వస్తాం మా సార్ కూడా వస్తా అని చెప్పింది. మా సార్ అక్కడే ఉన్నారు, మా సార్ ఏం చెప్తా చేస్తాను, నేను వివేక్ వెంకటస్వామి గారు ఏం చెప్తా చేస్తా, వారితో పాటు వస్తాను. తర్వాత సార్ నిర్ణయం తీసుకున్నాక మళ్ళీ ఫోన్ చేసిన, మీ సార్ వస్తుంది కదా, మరి ఏమైంది అంటే ఇప్పుడు వచ్చేస్తా అని చెప్పి వారు కూడా వచ్చారు. మనకు 8th డివిజన్లో కార్పొరేటర్గా పోటీ చేసి అప్పుడు మంచి ఓట్లు కూడా వచ్చినాయి బీజేపీ తరఫున. ఆ రోజు టీఆర్ఎస్ మరీ విచ్చలవిడిగా డబ్బులు పెట్టడం వల్ల కొన్ని ఓట్లతో ఓడిపోయినప్పటికీ అక్కడ మంచి ఫైట్ ఇచ్చింది ఆ కాలనీలో. ఇంకా మంచి కార్యక్రమాలు చేసుకుంటూ ముందుకు పోదాం. అదేవిధంగా పెద్దలు వచ్చిండ్రు కాబట్టి మనం సమయం ఒక 2-3 పనులన్నా వారు క్యాబినెట్లో మన గురించి మాట్లాడాలని చెప్పి, ఇక్కడ చాలామంది వీకర్ సెక్షన్స్ ఉంటారన్న. రాజీవ్ గృహకల్ప అంటే దాదాపు 4,200 చిల్లర ఇల్లు ఎవరో ఇచ్చింది కాదు, మన కాంగ్రెస్ పార్టీ, మన ప్రభుత్వం ఇచ్చింది. 2009-10లో రాజశేఖర్ రెడ్డి గారు వచ్చి ఇనాగరేషన్ చేసింది. ఆ రోజు నేను ఇక్కడ ఎంపీపీగా ఉన్నా. ఆ రోజు వీళ్ళ దగ్గర నీళ్లు సరిగ్గా లేకుండే, రోడ్డు లేకుండే. ఇనాగరేషన్ చేసినాక నా దగ్గరికి వచ్చి, మాకు రోడ్డు లేదు, ఇక్కడ ఉన్న వాళ్ళందరం ఆటోలు నడిపించుకునే వాళ్ళం, ఆ రోడ్డు వెంబడి పోతే మాకు నడిపించిన పైసలు ఆ రిపేర్లకే పోతున్నాయి అంటే ఇమీడియట్గా మండలం నుంచి 80 లక్షల రూపాయలు పెట్టి రోడ్ వేయించినాం, బోర్లు వేయించినాం, నీళ్లు వేయించినాం, లోపల ఉన్నటువంటి ఇంటర్నల్ రోడ్లన్నీ కూడా వేయించినాం. ఆ రోజు మీరు ప్రభుత్వం పార్టీ ప్రోగ్రాం కాకపోయినప్పటికీ కూడా కొన్ని వాస్తవాలు చెప్పుకోవాలి, మంత్రి గారు వచ్చిండ్రు కాబట్టి చెప్పుకోవాలి. కాబట్టి ఆ రోజు వేసిన రోడ్లే మళ్ళీ ఇవాళ వేసిన రోడ్లే ఉన్నాయి. ఈ 10 ఏళ్లలో ఒక్కసారి కూడా ఒక రోడ్ కూడా లేదు. అది మీ అందరికీ తెలుసు. బస్సు బంద్ అయింది మీకు లేదా? రోడ్లు లేక బస్సులు బంద్ అయితే రోడ్లు వేపించి బస్ స్టార్ట్ చేసిన. ఇంకా కూడా చాలా మంచి పనులు చేద్దాం. అన్నగారు వచ్చిండ్రు, వారు కూడా మన గురించి క్యాబినెట్లో ముఖ్యమంత్రి గారితో చర్చించి ఇక్కడ ఇల్లు లేనటువంటి వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు.
పెన్షన్లు లేనటువంటి వాళ్ళు కూడా వెయిట్ చేస్తూ ఉన్నారు. ఇంకా రేషన్ కార్డులు అయితే మేము ఇప్పిస్తూ ఉన్నాం, రేషన్ కార్డులు వచ్చిన వాళ్ళకి అందరికి ఇప్పిస్తున్నాం, అదేం ప్రాబ్లం లేదు. ఈ పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు ఇక్కడ, వాళ్ళందరి కోసం కూడా తప్పకుండా రాజీవ్ గృహకల్ప నిజాంపేటలో ఉన్నటువంటి పేదవాళ్ళ కోసం కూడా మీరు మనసులో పెట్టుకోవాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుకుంటూ, మిమ్మల్ని వీళ్ళందరి తరఫున వేడుకుంటూ, తప్పకుండా మీరు సార్ చాలా సింపుల్ మనిషి. ఇవాళ జూబ్లీస్లో తిరుగుతుంటే అక్కడ ఉన్న నా మిత్రులు స్కూల్ మేట్స్ అంటూ ఉన్నారు, అన్నగారిని చూస్తే పీజీఆర్ను చూసినట్టు అనిపిస్తుంది, అంత సింపుల్గా ఉన్నాడు మనిషి. నాకు అప్పుడు పీజీఆర్ ఉండే, ఇప్పుడు వివేక్ గారు వచ్చి ఎవరేం మాట్లాడినా, చిన్న పిల్లగాడు మాట్లాడినా దగ్గర నిలబడి సమాధానం చెప్తున్నాడు, ఏం చేయాలని చెప్తున్నాడు. ఆ రోజు పీజీఆర్ లాగానే అనిపిస్తుంది. మేము తప్పకుండా అన్నగారు ఎంబడే ఉంటామని చెప్పి చాలామంది నా స్కూల్ మేట్స్ కూడా నా దగ్గరికి వచ్చి చెప్తా ఉన్నారు. తప్పకుండా వారి ఆశీర్వాదం మనకందరికీ ఉండాలని చెప్పి కోరుకుంటూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నాను. పెట్టింది మహిళల కోసం, చిన్న పిల్లల దగ్గర నుండి వృద్ధుల వరకు మహిళలకి ఎవరికైనా ఎటువంటి సహాయం కావాలన్నా నా నోటీస్కి వచ్చిన వరకు వారికి సేవా కార్యక్రమాలు సేవ చేయడం అనేది ఒక కాన్సెప్ట్ పెట్టుకుని ఈ నల్లమల్లి ఆదర్శ మహిళా చారిటబుల్ ట్రస్ట్ పెట్టడం జరిగింది. మా సంస్థ పెట్టి 10 సంవత్సరాలు పూర్తి చేసుకుంది, ఇది 11వ సంవత్సరం. సో ఇప్పుడిప్పుడే వికసిస్తున్న చెట్టు లాంటిది మా సంస్థ. దానికి పూర్వమే 2002 నుంచే నేను వైఎస్ రాజశేఖర రెడ్డి గారి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీలో ఉన్నదాన్ని నేను. అప్పుడు భారత ఆహార సంస్థ బోర్డు మెంబర్గా, ఫిలిం సెన్సార్ బోర్డు మెంబర్గా, సినిమా నంది అవార్డ్స్ జ్యూరీ మెంబర్గా చేయడం జరిగింది. మా గురువు గారు మాగుంట శ్రీనివాసరెడ్డి గారి ఆశీస్సులతో ఇవన్నీ చేయడం జరిగింది, ఈ పదవులన్నీ నేను. కానీ ఏ పదవిలో ఉన్నా కూడా మహిళలకి ఏదో ఒకటి చెయ్యాలి, అది చేస్తేనే ఒక సాటిస్ఫాక్షన్ అని అనిపిస్తుంది నాకు. చెయ్యాలి, సేవ చేయాలంటే నేను కూడా చాలా బిలో మిడిల్ క్లాస్ నుంచి వచ్చిన దాన్ని, ఒక మిడిల్ క్లాస్ కుటుంబంలో పుట్టిన దాన్ని. ప్రతి ఆడపిల్ల యొక్క కష్టాలు ఎలా ఉంటాయనేది నాకు నేను సెల్ఫ్గా తెలుసుకున్న దాన్ని. సో అలాంటి ఇబ్బందులు ఎవరైనా ఉన్నా, చదువు పరంగా కానీ, ఆరోగ్య సమస్యతో కానీ, ఏదైనా ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ ఉన్నా, వీటన్నిటికీ మా సంస్థ ముందుండి మా వంతు సహాయ సహకారాలు అందిస్తున్నాము. నల్లమల్లి అంటే మా ఇంటి పేరండి. మా ఇంటి పేరుతో ఈ ట్రస్ట్ పెట్టాలి అని స్థాపించడం జరిగింది. ఇది చాలామంది ఈరోజు అనుకున్నారు సార్, ఇది కాంగ్రెస్ పార్టీ నుంచి సీఎం గారు ఇచ్చిన చీరలు పంచిపెడుతున్నామేమో అని. కానీ ఇది పొలిటికల్ ప్రోగ్రాం కాదు. ఇదేంటంటే సేవా కార్యక్రమంతో ప్రతి సంవత్సరం ఏదో ఒకటి చేస్తున్నాము. ఈ సంవత్సరం బతుకమ్మ పండగ సందర్భంగా ఆడపడుచులందరూ ఏదో మాకు తోచిన ఇదిలో చీరలు ఇవ్వాలి అని ఒక ఆలోచనతో హనుమంతరెడ్డి గారికి చెప్పడం జరిగింది, శ్రీనివాసరెడ్డి గారికి. సార్ ఇలా చీరలు ఇవ్వాలనుకుంటున్నాను, ఎక్కడిస్తే బాగుంటుంది అని అడిగితే రాజీవ్ గృహకల్ప కాలనీలో ఇవ్వండి అమ్మా అని చెప్పారు హనుమంతరెడ్డి గారు, శ్రీనివాసరెడ్డి గారు. సో ఆ ఇదితోనే ఈ ఏరియా మేము సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. మీకు తెలియాలి కాబట్టి, నేను ఉండేది నిజాంపేటే, 8th వార్డు నాది. నా వార్డులో చేసుకోవచ్చు, కానీ అలా కాదు. అందరికీ చీరలు ఇవ్వాలి అని అంటే మా సైడ్ అంతా అన్ని అపార్ట్మెంట్సే. సో అక్కడ కాకుండా పేద మధ్య తరగతి వాళ్ళకి ఇవ్వాలి నా సంస్థ ద్వారా అని చెప్పని అడగంగానే ఈ ప్లేస్ని ఇక్కడ చేసుకోమని చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇంత మంచి గ్యాదరింగ్ అయ్యారు ఇక్కడ లేడీస్ అందరూ. మీకు ఇక్కడ